కరోనా టైంలో అభిజ్ఞ ఆనంద్ అనే కుర్రాడు బాగా వైరల్ అయ్యాడు. మీరు ఏమైనా ఫాలో అయ్యారా? ఎస్, నేను చూసానండి. అప్పటి నుంచి కూడా ఆ అబ్బాయి అప్పుడు 12 years 14 years హార్డ్లీ. అతని ప్రిడిక్షన్స్, అతను ఒక రకంగా చెప్పాలంటే అండి, నేను ఫస్ట్ అతని గురించి నేను చూసేటప్పుడు అబ్బాయి చాలా సాధన ఉంది ఆ అబ్బాయికి. వాక్శుద్ధి, సాధన, ఈ రెండిటికి గలక ఈ జ్యోతిషం అనే నాలెడ్జ్ జాయిన్ అయితే ఎక్సలెంట్ ప్రిడిక్టర్ అవుతారండి. ఆ అబ్బాయికి అదే కాంబినేషన్ జరిగింది అని నేను అనుకుంటున్నాను. అదే జరిగింది, ఆబ్వియస్లీ అదే దాని రిజల్ట్ మనకు కనిపిస్తుంది కూడా. అదే ఏజ్ ఆఫ్ 9 ఆ అబ్బాయి ఐకాస్లో జాయిన్ అయిపోయి అన్ని కోర్సులు సాంస్క్రిట్ అంత చదివేసి ప్యాటర్న్ తీసేసరికల్లా అవును ఆయనకి పలానా 2019 డిసెంబర్ నుంచి 2020 ఏప్రిల్ వరకు ఒక కష్టకాలంగా ఉంది ప్రపంచానికి ముందే చెప్పాడు, వీడియో పెట్టాడు. అవును, చెప్పేశాడు. సో ఏదర్ వరల్డ్ వార్ అన్న వస్తుంది, లేకపోతే ఏదైనా రోగం అన్న వస్తుంది, చాలా మంది చనిపోతారు అది కదా అని చెప్పాడు. అవును, అలానే జరిగింది. సో నేను అతని గురించి మైండ్లో పెట్టుకున్నాను. ఓకే, అతను ఫాలో అయ్యేవాడిని. వన్ ఫైన్ డే అతను ఏం చేశాడంటే, ఇది జరిగి ఒక 1.5 year అట్లా అవుతుంది, అతను ఆయన రీసెర్చ్ గ్రూప్ని ఒకటి తయారు చేద్దామని ఆయన అనుకొని అతని వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు పెట్టండి, నేను వాళ్ళ వర్క్స్ లేకపోతే వాళ్ళ పర్సనల్గా ఫేస్ టు ఫేస్ జూమ్ కాల్ ద్వారా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి నేను పెట్టుకుంటాను అన్నప్పుడు నేను నా డీటెయిల్స్ పెట్టానండి. పెట్టినాక అతనికి నచ్చి గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. గ్రూప్లో జాయిన్ అయ్యాక ఆయన వర్క్ ఏంటి, ఆయన ఎట్లా చేస్తాడు, ఈ గ్రూప్లో వర్క్ ఎట్లా జరుగుతుందంటే నేను బ్రీఫ్ చెప్తాను మీకు. ఆయన మెయిన్ వే ఆఫ్ ప్రిడిక్షన్ ఏంటంటే ఫైండింగ్ ప్యాటర్న్స్ ఇన్ టైం సైకిల్ ఎట్లా జరుగుతుంది, ఏ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి. ఒక ఎర్త్క్వేక్ ఉంది, దానికి సంబంధించిన డేటా తీసి ఏ ప్యాటర్న్లో జరుగుతుంది ఇది, ఒక సైక్లోన్ జరిగింది, ఒక వార్ ఉంది. సో ఇట్లాంటివన్నీ ఆయన ప్యాటర్న్స్కి సంబంధించి రీసెర్చ్ చేసి ఆయన చేస్తుంటారన్నమాట. సో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాక నేను లాస్ట్ 2024 డిసెంబర్ నుంచి లాస్ట్ 1 year వీఆర్ ఏబుల్ టు డూ మన ఎర్త్క్వేక్ సంబంధించిన రీసెర్చ్ అనమాట. సో మీరు ఆ 2024 డిసెంబర్లోనే ఒక వీడియో వచ్చింది, మీరు చూస్తే ఆయన క్లియర్గా చెప్పాడు. అందులో యూట్యూబ్ కూడా కొన్ని ఆపేశారు వీడియోలు కూడా. అవును, చెప్పాడు ఈ నెక్స్ట్ ఇయర్లో ఎన్ని ఎర్త్క్వేక్ వస్తాయి, ఏమేమి జరుగుతుందో అంతా చెప్పాడు. సో అలా ఆయన వర్క్ జరుగుతుంది. నేను గమనించింది, ఆయన అబ్జర్వేషన్ ఏంటి అసలు, ఎర్త్క్వేక్స్ ఎందుకు వస్తాయని చెప్తాడు ఆయన. మీకు ఇది వరాహమిహిరుడిది బృహత్ సంహిత ఉంది కదండి, బృహత్ సంహిత దొరకడం మన అదృష్టం అంటే. దాంట్లో మీకు లేనిదనేది ఉండదు, కాకపోతే దాన్ని లిటరల్గా మీరు చదవారనుకోండి దాని ఉపయోగం ఏమి ఉండదు. దాన్ని ఎంతో కొంత డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చదివితే కానీ దాన్ని మీరు అప్లై చేయలేరు. కొన్ని ప్యాటర్న్స్ వరాహమిహిరుడు గారు చెప్పారు అందులో. సూర్యుడు ఇలా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది, చంద్రుడికి ఇలా వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది, ఏ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నప్పుడు ఏ రాశుల్లో ఉన్నప్పుడు ఏమేమి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఆయన చాలా డీటెయిల్గా ఇచ్చారు. సో ఈ నాలెడ్జ్ పట్టుకున్నారు అండ్ ఇయర్స్ డేటా ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది పట్టుకొని ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, అలా రీసెర్చ్ జరిగిందనమాట. ఓకే, సో ఆ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆయన చెప్పినవి, ఆయన చాలా లిమిటెడ్గా ప్రిడిక్షన్స్ చేస్తాడు. అదే ఒక జ్యోతిషుడు నాకు తెలిసి చేయాల్సింది అదే పని, చాలా లిమిటెడ్గా చేయాలి అండ్ అక్యురసీ కూడా అంతే హై రేంజ్లో ఉండాలి. ఓకే, సో ఆయన మీరు గమనిస్తే ఒక వీడియో చేస్తే అతను హార్డ్లీ ఒక 5-6 ప్రిడిక్షన్స్ కంటే ఎక్కువ ఇవ్వడు. సో అవి కూడా ఖచ్చితంగా 90 to 95% ఆయన చేసినవి కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మార్కెట్లో యూట్యూబ్ వచ్చిన తర్వాత కుటీర పరిశ్రమగా మారిపోయింది ఆస్ట్రాలజీ అనేది. చాలామందికి ఉపాధి చూపిస్తుంది. ఉపాధి కొంతమంది చూపించిందంటే కొంతమంది కోల్పోతున్నారని, ఆదాయ వనరులు కోల్పోతున్నారు. దీని మీద మీరు ఏమంటారు? నేనేమంటానంటే అండి, ఇది ఒక సబ్జెక్టే, అందరిలాగా అందరూ నేర్చుకోవాల్సిన సబ్జెక్టే. కాకపోతే దాన్ని ఎప్పుడు కూడా మీరు కమర్షియలైజ్ చేయకూడదు. ఒక జీవనోపాధిలాగా మీరు ఉపయోగిస్తున్నారు అంటే అది మీ చాట్లో ఉండాలి. ఆ చాట్లో ఉంటేనే మీరు అది చేయగలుగుతారు. మీరు దాన్ని కమర్షియలైజ్ చేస్తున్నారంటే అగైన్ మీరు
చెడు కర్మ చేస్తున్నట్టే. సో ఇప్పుడు చాలామంది మీరు కనిపిస్తుంటారు బయట, వాళ్ళు కొన్ని రోజులు అలా ఏదో చదివేసుకుంటారు, ఇది ఇలా జరిగితే ఇది ఇలా జరిగితే జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది చాలా మైనస్ అయిపోతుందండి ఈ శాస్త్రానికి. వాళ్ళ వల్ల ఒరిజినల్గా నేర్చుకున్న వాళ్ళు, పరంపరల నుంచి వచ్చిన వాళ్ళు, వాక్శుద్ధి ఉన్నవాళ్ళు, సాధన ఉన్నవాళ్ళు, వీళ్ళంతా సైడ్ అయిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే 90% వీళ్ళు ఉన్నారు, అవును, ఒరిజినల్ వాళ్ళు 10% ఉన్నారు. అదే జనాలు కూడా అర్థం కావట్లే ఎవరు ఒరిజినల్ ఎవరు ఫేక్ అనేది. అంతే అండి. ఇది ఒక సింపుల్ లైక్ హాస్పిటల్స్ అండి. అవును, ఏం లేదు, ఇప్పుడు మన హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, పుట్టగొడుగుల్లాగా వచ్చాయి. కానీ కరెక్ట్గా చూసే డాక్టర్స్ ఎంతోమంది, హ్యాండ్ ఫుల్ ఆఫ్ డాక్టర్సే ఉన్నారు. ఎన్నో రకాలుగా వైద్యం చేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అంటే డబ్బులు చేరిపోయిన తర్వాత నేర్చుకోవాలని తపన కూడా పోతుంది. 100%. ఏదో పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పెళ్ళి ఎప్పుడు పుడతారు, ఉద్యోగ ప్రమోషన్, ఈ 3 నేర్చుకుని చెప్పేస్తారు. మంచి విషయం తీసారండి మీరు. ఎప్పుడైనా కరెక్ట్ జ్యోతిష్యం అంటే, అసలు ఈ జ్యోతిష్యం అనేది ప్రిడిక్షన్ వచ్చేసి ఒక బై ప్రోడక్ట్ అండి. నేను అది నమ్ముతాను. యాక్చువల్గా అదే కాన్సెప్ట్. ప్రిడిక్షన్ పార్ట్ ఈజ్ జస్ట్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ జ్యోతిష. అసలుగా నేర్చుకోవాల్సింది ఏంటి, నీ పూర్వకర్మ ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకంలోకి, ఎలా ఉండాలి, తర్వాత ఏం చేసుకోవాలి, నువ్వు ఎలా వెళ్ళిపోవాలి, అది చూడాలి. కానీ మన మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తాయి, డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఓవర్ నైట్గా నేను మిలియనర్ అయిపోతానా, ఇవన్నీ కూడా సిల్లీ థింగ్స్ అండి అసలు. అందుకోసమే మీరు గొప్ప గొప్ప ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ క్వశ్చన్స్ అసలు ఎంటర్టైనే చేయరు. వాళ్ళు అసలు అలాంటి వాళ్ళని వాళ్ళు రాగానే ప్రశ్నతోనే వాళ్ళు చెప్పేది, వాళ్ళు పసిగట్టేస్తారు అసలు ఎందుకు వచ్చాడు వీడు అని చెప్పేసి. అసలు ప్రశ్న ఆస్ట్రాలజీ ఇస్ ఎ వెరీ మెస్మరైజింగ్ టాపిక్ అండి. కరెక్ట్. ప్రశ్న ఆస్ట్రాలజర్, పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్ ఉంటే ఒక అతను వచ్చి మీ దగ్గర క్వశ్చన్ వస్తుందంటే వాడు వచ్చి అలా కామ్గా కూర్చోవాలి, అంతేనంట. అవును, మీ నోరు మెదపకూడదు. ఈ ఆస్ట్రాలజర్ చెప్పగల ఎందుకు వచ్చాడని చెప్పేసి. అదే. సో చార్ట్ ఇమీడియట్గా గీస్తే వాళ్ళు ఆ అబ్బాయి అసలు ఎందుకోసం వచ్చాడు, ఏ క్వశ్చన్తో వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడు, ఏం కావాలి అతనికి అనే ఆస్ట్రాలజర్స్ ఇవాళ రేపు చాలా తక్కువ మంది.